అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్తను చూస్తూ ఉన్నాం. ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది ఒక ట్రావెల్ బస్. ఈ ప్రమాదంలో స్పాట్లోనే నలుగురు మృతి చెందారు, ఒకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. గార్ల దిన్నె మండలం కల్లూరు సమీపంలోని హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రైస్ మిల్లు నుంచి మామూలూరుకు బియ్యం లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను అతి వేగంతో ఒక ప్రైవేట్ వోల్వో బస్, ప్రయాణికులతో వస్తున్న వోల్వో బస్ ఢీకొట్టింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతులు గుత్తి మండలం మాముడూరుకు చెందిన వారుగా చెప్తున్నారు. చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా మృతులను గుర్తించారు. ఈ విజువల్స్ మిమ్మల్ని కొంచెం కలవరపాటుకు గురి చేయొచ్చు. మా ఉద్దేశం మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయాలి అని కాదు, ప్రమాదానికి సంబంధించిన వార్తను తెలియచేయాలి అని, మిమ్మల్ని అప్రమత్తం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కొంచెం కలవరపాటుకు గురి చేయొచ్చు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బస్సు ఫ్రంట్ భాగం నుజ్జు అయిపోయింది. బియ్యం లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన వోల్వో బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చెల్లనాయుడు అందిస్తారు. అనంతపురం జిల్లా కల్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇక్కడిక్కడి స్పాట్లోనే నలుగురు చనిపోయినటువంటి సంఘటన చూడవచ్చు. ముందు ట్రాక్టర్లో వీరంతా ఒడ్లు బియ్యంగా ఆడించుకొని వెళ్తున్నటువంటి నేపథ్యంలో వెనక వైపు నుంచి వచ్చినటువంటి బస్సు ఆ ట్రాక్టర్ను గుద్దడంతో ఇక్కడ స్పాట్లోనే సంఘటన స్థలంలోనే నలుగురు చనిపోవడం అనేది తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. టైర్ల కింద కూడా ఈ బియ్యం సంచులు పడ్డం వల్లనే ఈ బస్సు ఆగింది, లేకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళేది. ఇక్కడ బాడీలను కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిందని చెప్పేసి సంఘటనా స్థలంలో చూసిన వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. బియ్యం కూడా చూడొచ్చు. మొత్తం ఈ రోడ్డు అంతా ఎక్కడికక్కడ మొత్తం దాదాపు చాలా దూరంగా ఈ బియ్యం సంచులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇలా చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఈ బస్సు చాలా ఓవర్ స్పీడ్తో రావడం వల్లనే ఇటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు చెప్తున్నటువంటి మొత్తం మీద అయితే చూసుకుంటే ఇక్కడ తెల్లవారుజామున 3 గంటల సమయంలో 3 నుంచి 4 గంటల సమయంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. వీరంతా ఎవరైతే ఉన్నారో మా వడ్లను బియ్యంగా ఆడించుకొని తిరిగి ట్రాక్టర్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మామడూరుకి చెందినటువంటి వ్యక్తులు నలుగురు చనిపోయారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంకొకరు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బియ్యం కూడా రోడ్డు మీద చూడవచ్చు. ఎందుకంటే ట్రాక్టర్తో తీసుకెళ్తున్నటువంటి బియ్యం మొత్తం రోడ్డు మీదనే మొత్తం అంతా చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ చూడవచ్చు మనం. బస్సు కింద ఈ ఏదైతే ఉందో బియ్యం బస్తాలు పడిన నేపథ్యంలో ఆగిపోయింది, లేకుంటే ఇంకా చాలా దూరం వెళ్ళేది అలాగే అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ వారి బంధువులు కూడా చాలా పెద్ద ఎత్తున చనిపోయినటువంటి వారి బంధువులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు మనం. ఇక్కడ మహిళలు, వారి బంధువులు అందరూ కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ హైవేని కూడా బంధువులు మాకు న్యాయం జరగాలి అంటూ హైవేని కూడా దిగ్బంధనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే వీరు ఏదైతే ఉందో మొత్తం మీద ఇక్కడ కల్లూరు పామిడి సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇక్కడికి సంఘటనా స్థలంలోనే స్పాట్లోనే నలుగురు కూడా చనిపోయారని చెప్పేసి ఇక్కడ ఇంకొకరు తీవ్ర గాయాలయ్యారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఏం చెప్తారు సరే, ఎన్ని గంటల సమయంలో జరిగి ఉండొచ్చు ఈ సంఘటన? ఇక్కడ ఎంతమంది ఇది చాలా బాధాకరమైన విషయము. వీళ్ళందరూ రైతులు, అంటే వాళ్ళు పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు. మొన్ననే వరి పంట రావడం వలన ఇక్కడే మామిడూరు అనేటువంటి ఊర్లో వీళ్ళు 5 మంది వచ్చినారు. 5లో 4 అంటే కుమ్మర చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీరాములు, కుమ్మర నాగార్జున, కుమ్మర శ్రీనివాసులు, వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు వచ్చి వాళ్ళకు ఒడ్లు ఏదైతే అయినాయో అవి ఇక్కడే కల్లూరు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి మిషన్లో మిల్లులో ఆడించుకున్నాను రాత్రి అంతా. నిన్న 4 గంటలకి సమయంలో వచ్చినారు. నిన్న రాత్రి సాయంకాలం అప్పటి నుంచి వాళ్ళు ఈడ ఆడించుకున్నటువంటి బియ్యం ప్యాకెట్ని ట్రాక్టర్లో తీసుకొని పోతున్నారు. ఈరోజు ఈ మామిడూరుకు సంబంధించిన రైతులు వాళ్ళు పగలంతా పనులు చేసుకుని రాత్రి అయితే మిషన్ ఫ్రీగా ఉంటుందని డే టైంలో బిజినెస్ సంబంధించిన వాళ్ళ ఒడ్లు వాళ్ళ
ఆడిస్తారని, నైట్ అయితే ఫ్రీగా ఉంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా పనులు కూడా చేసుకుని రాత్రిపూట ఫ్రీగా ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు రాత్రి వచ్చి ఇక్కడ ఒడ్లు ఆడించుకొని బియ్యం వేసుకొని 4 గంటల ప్రాంతంలో బయలుదేరారు. 4:30 ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. వీళ్ళ గ్రామం కూడా 15 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి, ఈ ప్రాంతానికి. ఈ ఓల్వో బస్సు అతి వేగంగా రావడం వల్ల ఆ భీమ్ మూటలు కూడా బస్సులోకి వెళ్ళిపోయి ఆ స్పీడ్కి ఇంపాక్ట్ ఎక్కువ కావడం వల్ల చాలా బాధాకరమైన విషయం. రైతు కుటుంబాలు వాళ్ళు చాలా వ్యవసాయ కుటుంబాలు, కష్టపడితే కానీ వాళ్ళకు ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. కష్టపడి ఒడ్లు పండించుకొని అవి ఆడించుకొని ఈరోజు అన్ని 4 కుటుంబాలు వచ్చి ఒకేసారి 4 కలిసి ఒక ట్రాక్టర్లో వేసుకొని పోతే వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గుతున్న రావడం వల్ల 4 ఒకటే రోజు వాళ్ళు ఈరోజు ఈ విధంగా విగత జీవులుగా ఇక్కడ పడడం అంటే చాలా దారుణమైన విషయం. వాళ్ళ కుటుంబాలంతా రోడ్డును పడిపోయి దయచేసి ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని ఈ స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర, ఎందుకంటే ఇది హైట్ ఉంది, కొంచెం హైట్ ఉండడం వల్ల తెల్లవారుజామున కారణం వల్ల డ్రైవర్ మోస్ట్లీ నిద్రపోయి తూగి ఉండొచ్చు. చాలా స్పీడ్గా రావడం వల్ల అసలు ఇది చూస్తే దాదాపు 150 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చినట్టు అనిపిస్తోంది. అంత స్పీడ్ రావడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ప్రభుత్వం కూడా వెళ్ళి ఈ కుటుంబాలను ఆదుకోవాలని, ఎక్స్గ్రేషియా కనీసం ఒక కుటుంబానికి 20 లక్షలైనా ఇస్తే కానీ వాళ్ళు కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు. వీళ్ళు లేకపోతే ఆ కుటుంబాలు కనీసం వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు. చనిపోయిన వాళ్ళంతా కూడా చిన్న వయసే అని చెప్తున్నారు. అందరూ 30 ఏళ్ల వయసు, 25 నుండి 40 వయసు ఉన్న వాళ్ళే. అంటే ఆ వయసులోనే కష్టపడే శక్తి ఉంటుంది. కాబట్టి ఆ శక్తివంతమైన మనిషి ఇంట్లో లేకుండా పోతే వాళ్ళ కుటుంబాలు ఎంత దారుణంగా పరిస్థితి. చిన్న పిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న చిన్న పిల్లలు ఉన్నారంట. ఆ అమ్మాయిలు కూడా, వాళ్ళ భార్యలు కూడా 20-30 మధ్యలో వయసులో ఉన్న వీళ్ళందరూ వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకొచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చూడవచ్చు సంఘటన స్థలంలో కూడా ఇంకా ఈ బాడీలను కూడా లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో అందరూ ఒకటే గ్రామస్తులు అయినటువంటి నేపథ్యంలోనే వీరంతా ఈ ట్రాక్టర్లో వారి ఒడ్లను ఆడించుకొని వెళ్తున్నటువంటి సమయంలో వేగంగా వచ్చినటువంటి వెనక వైపు నుంచి వచ్చినటువంటి బస్సు అనేది వీరిని ఢీకొనడంతోనే ఇక్కడ సంఘటన స్థలంలోనే చనిపోయినటువంటి పరిస్థితి. అందరూ చాలా కష్టపడే కుటుంబాలు, అందులో ముఖ్యంగా చిన్న వయసు, దాదాపు 30-35 ఏళ్ల వయసులోనే అందరూ ఉన్నటువంటి పరిస్థితి. వారికి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలి. ఆదుకుంటేనే ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ కుటుంబాలని బాగుపడతాయి. లేకపోతే వీరి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే ఇటువంటి సంఘటన అనేది పూర్తిగా ఈ ఓవర్ స్పీడ్తోనే రావడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే బస్సును కూడా చూడొచ్చు, బస్సు టైర్ల కింద బియ్యం బస్తాలు పడడం వల్లనే ఆగిపోయినటువంటి పరిస్థితి. లేకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళే పరిస్థితి ఉండేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వారి బంధువులు వారి రోదన, వారి ఆవేదన కూడా చూడవచ్చు ఇక్కడ చాలా. ఎందుకంటే కుటుంబ పెద్దని పోగొట్టుకున్నటువంటి వారి ఆక్రందన అనేది మనం ఎంత చెప్పినా తక్కువే. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఏడుస్తూ బాధపడుతూ పాపం వారి బంధువులు, ముఖ్యంగా భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా బాధపడుతూ, ఎందుకంటే మా కుటుంబ పెద్దను పోగొట్టుకున్న తర్వాత మా పరిస్థితి చాలా ఆందోళనకరం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాకు ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఆదుకుంటే తప్ప ఆ కుటుంబాలు బాగుపడవని ఒకవైపు స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో చూడవచ్చు. రహదారి మొత్తం మెయిన్ రహదారి కూడా, జాతీయ రహదారి కూడా దిగ్బంధనం అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి మాకు ఏదైనా అష్యూరెన్స్ అనేది వస్తేనే ఇక్కడ నుంచి బాడీలను కూడా లిఫ్ట్ చేస్తాం, లేకపోతే ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక మొత్తం ఈ వేగం, ఈ బ్రిడ్జి దగ్గర కూడా చాలా విపరీతమైన వేగంతో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ముఖ్యంగా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా హృదయ విదారకమైన సంఘటన అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. పోలీసులు కూడా చాలామంది వచ్చినటువంటి నేపథ్యంలో మాకు ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా మాకు మాట రావాలి, అందులో అష్యూరెన్స్ ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా వస్తే తప్ప, ఏదైనా చెప్తే హామీ ఇస్తే తప్ప మేము ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఆదుకునే దిశగా మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? బస్సు ఓనర్స్ని పిలిపించడం కానీ, లేదంటే ముఖ్యంగా బస్సు వైపు నుంచి ఇన్సూరెన్స్లు ఇటువంటివి రావచ్చు, కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా వస్తేనే ఆ కుటుంబాలను ఆదుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి
మొత్తం మీద అయితే మాత్రం ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కాస్త వేచి చూడాల్సిన అంశం అయితే మాత్రం, కాకపోతే వీరి ప్రధాన డిమాండ్ అయితే మాత్రం ఈ ప్రభుత్వం వైపు నుంచి ఈ కుటుంబాలను ఆదుకునే విధంగా ఒక ప్రకటన వస్తే మాత్రం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనాయుడు, RTV అనంతపురం.